దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానం మనకై ఈరోజు 2024 సంవత్సరము జూన్ నెల 2వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 139వ సంకీర్తన 16వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము కీర్తనకారుడు రచించిన గొప్ప వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ఈ లోకములోకి అడుగు పెట్టక ముందే మన గురించి దేవునికి తెలుసునన్న విషయాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ఇప్పుడు ఈ లోకములో మనము సుఖాన్ని, దుఃఖాన్ని, కష్టాలను, ఆనందాన్ని ఈ విధంగా అన్ని రకాలుగా అనిపిస్తూ కష్టాల టైంలో మాత్రం దేవుడు మా మొర ఆలకించుటలేదు, మా బాధలు దేవుడు మమ్మలను మరచిపోతున్నాడు అని దేవునిపై నిందలు వేస్తుంటాము. అయితే మనము ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం మనకు దేవుడు గుర్తుకు రాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఆలోచనలు చాలా తప్పు. మనం ఎదుర్కొనే కష్టాలు, మన అవసరాలు ఏమిటో అన్నీ మన దేవునికి తెలుసు. మనము తల్లి గర్భములో ఉండగానే మన ప్రణాళిక అంతా దేవుడు నిర్ణయించుట జరిగినట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మన సరైన సమయంలో దేవుడు తప్పకుండా స్పందిస్తాడన్న పూర్ణ విశ్వాసం మనం కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఆయనను గోజారుతూ విడవక ప్రార్థన చెయ్యాలి. ఆయన మనలను కాచి కాపాడుచున్న మన మంచి కాపరి మన దేవుడు. సందేహంగా ఉండకూడదు. మనలను కాపుదల చేస్తున్న మన బలవంతుడైన దేవుడు ఉన్నాడని విశ్వసించాలి. ఏమాత్రము సందేహం కనపరిస్తే వెంటనే అపవాదిని సందేహాన్ని బలపరిచి వాడు లోబర్చుకోవాలని చూస్తాడు. జాగ్రత్త సుమా, నేను నీ దేవుడను, నిన్ను స్వస్థపరచుటకును నీవు ఆరోగ్యం పొందుటకును నేనున్నాను అని దేవుడు అంటున్న వాగ్దానాన్ని మనము పరిశుద్ధ గ్రంథములోని నిర్గమకాండము 15వ అధ్యాయం 26లో చూస్తున్నాము మనము. ఎందుకంటే నేనున్నాను దేవుడు అంటున్నాడు. నిన్ను స్వస్థపరచుటకు, నీవు ఆరోగ్యంగా ఉండటం అంటే ఆనందంగా ఉండటానికి నేనున్నాను అని మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియులారా, దేవుడు నా కాపరి గనుక నేను ఆయనకు తగిన రీతిగా నడుచుకుంటానని ఇప్పుడే దేవుని యందు ప్రమాణము చేసి దేవునికి ప్రార్థన చెయ్యి. అప్పుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు నీకు జరుగుతాయి. నువ్వు సందేహపడనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు. నీ అంతటి నీవే నీ భారాన్ని నీ మీదే వేసుకోవద్దు. నువ్వు ప్రార్థన యందు పట్టుదల కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని అడిగితే నీకు తప్పకుండా నీకు అన్నీ దయచేస్తాడు, అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, జీవగల నాయనా, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఇంతటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము తండ్రి నీ యందు దేవ బలహీన పడకుండా నీవు మా శక్తివంతమైనటువంటి మా ప్రేమగల సర్వ సంపూర్ణ శక్తి గల దేవుడు మాతో ఉన్నాడన్నటువంటి నమ్మకాన్ని మేము కలిగి నీ యందు జీవించుచు నీకు విధేయులమై జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.